గురించి రక్తం ఓడేలా మేము కొట్లాడుతుంటే, మేమేమో సొంత అన్నదమ్ములు మాట్లాడుకోకుంటే, వాళ్ళేమో రాత్రికి రాత్రి పార్టీలు మారుతున్నాం, వాళ్ళకి సిద్ధాంతాలు లేవు, మాకు మాత్రమే సిద్ధాంతాలు. ఒకవేళ మేమే గనక నా తమ్ముడో నా అన్ననో లేకుంటే మాకు దూరం బంధువు ఒకరు అవతలు తిరిగినారనుకో, ఏమ్రా నువ్వు అన్నో కదుకు తమ్ముడో కదుకు యాక్షన్ చేస్తున్నారా, మీరు యాక్షన్ చేస్తున్నారా అని వాళ్ళు మాత్రం మమ్మల్ని ప్రశ్నిస్తారు. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళు మాత్రం ఎప్పటికప్పుడు మారుతుంటాడు. రంజిత్ కుమార్ గట్టిగా పోరాడేసరికి డీకే అన్న గారు అక్కడ నిలబడకుండా అక్కడి నుంచి వదిలేసి అస్త్ర సన్యాసం చేసి అల్లుని గెలిపించమని వెనక ఉన్న కార్యకర్తలకే అల్లునికి ఓట్లేండి అని చెప్తుంది అత్త. అల్లుని అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళ అత్తవి మామవి అక్రమ వ్యాపారాలు ఇసుక దందా అట్లే కొనసాగుతుంటాయి. కానీ వెనక ఉన్న కార్యకర్తలు మాత్రం అనగదొక్కుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు నడిగడ్డ హక్కుల పోరాట సమితి వల్ల, మా పోరాటం వల్ల ఈ రోజు బంగాళాఖాత కుర్చీ వేసే పరిస్థితి వచ్చిందంటే ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ రోజు నడిగడ్డ హక్కుల పోరాట సమితి వల్ల వాళ్ళ పార్టీల లోపల బీసీలు కుసం పెట్టుకుంటున్నారంటే కారణం నడిగడ్డ హక్కుల పోరాట సమితి. ఈ రోజు ఆయా స్థానిక ఎన్నికల లోపల బీసీలకు బలంగా టికెట్లు ఇస్తున్నామంటే కారణం నడిగడ్డ హక్కుల పోరాట సమితి గర్వంగా చెప్తా ఉన్న 15 ఏళ్ళ మా పోరాటం. మేము పల్లెనిందులో వేయప్పుడు, పల్లెల్లో పడుకున్నప్పుడు చాలా మంది మమ్మల్ని అక్కడ అనేక రకాలుగా ఇబ్బందులు పెడితే ఇక్కడ ఉన్నటువంటి వారి మా కార్యకర్తలే మా అభిమానులు అందరూ కూడా ఇళ్లలో పడుకోబెట్టున్నారు, ఆఫీసులో పడుకోబెట్టున్నారు. ఆఫీస్ లేకపోతే చెట్ల కింద చేపలు వేసుకొని పడుకున్నాం. వాళ్ళే అన్నం వండి పెట్టినారు, అక్కడనే తిని ఉండి మొత్తం ఊరంతా తిరిగి ఊరు సమస్యలన్నీ కూడా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం. కానీ జోగులాంబ గద్వాల జిల్లా ఏర్పడినప్పటి నుంచి కూడా నడిగడ్డ హక్కుల పోరాట సమితి యొక్క పోరాటం వెనకట్టలేనిదని చెప్పేసి ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నారు. ఏ ఒక్క రూపాయి పంచకుండా దాదాపు 16,000 ఓట్లకు పైగా మేము ఓట్లు వేయించుకున్నామంటే మా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఇంటింటికెళ్ళి ఓటేయాలని చెప్పేసి మొత్తం కూడా స్వచ్ఛందంగా ఒక్క రూపాయి పంచుకోకుండా బీర్కి బిర్యానీ కాకుండా ఏమి లేకుండా ఓట్లు వేసినారంటే ఆలోచన చేయొచ్చు. ఒక మాజీ మంత్రి సమర్శమారెడ్డి నిలబడినప్పుడే 9,000 ఓట్లు వల్లేవు. ఈ రోజు వరకు సవాలు విసురుతా ఉన్నాను, దమ్ముంటే ముగ్గురు ఇండిపెండెంట్ నిలబడడం, ఎవరికి వెళ్తారో చూద్దామని. పార్టీల అండ కాకుండా పార్టీల చాటున రాజకీయాలు చేసుకుంటూ, పార్టీల చాటున నిలబడుతూ వాటిని అడ్డంగా పెట్టుకొని మాకు పార్టీ అండగా ఉందని చెప్పేసి ఈ రోజు వాళ్ళు భ్రమపడుతున్నారు. రండి, బయటికి రండి, ముగ్గురు ఇండిపెండెంట్ గా నిలబడతాం, మీకు 17,000 ఓట్ల కంటే ఎక్కువ పడితే రాజకీయ సన్యాసం ఓట్ల కంటే ఎక్కువ పడితే తీసుకుంటాను. మరి అదే బీజేపీలో ఉన్నటువంటి డీకే అన్న గారు ఒక జాతీయ పార్టీ ఉపాధ్యక్షులుగా ఉన్నప్పుడు మరి బీజేపీ నుంచి అభ్యర్థి పెడితే 7,000 ఓట్లు ఎట్లా పడతాయి? అదే రంజిత్ కుమార్ 17,000 ఓట్లకు పైగా 16,000 ఓట్లకు పైగా ఎట్లా ఓట్లు వేయించుకుంటాడు? కాబట్టి ఒకసారి ఈ సందర్భంగా వాళ్ళకి చెప్తా ఉన్నాను, పోనీ పార్టీ అనుకుంటే బిడ్డ ఇన్ని రోజులు రంజిత్ కుమార్ కార్యకర్తలని, రంజిత్ కుమార్ ఎంటర్ నడిచేటోళ్ళని, నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులని, కార్యకర్తలు మీకు పార్టీ ఎదురా, పార్టీ లేకుండా ఎన్ని రోజులు ఒట్టి ఎదురుతారు అని చెప్పేసి కామెంట్ చేసే వాళ్ళకి ఈ సందర్భంగా చెప్తున్నాను. వీళ్ళందరికీ ఒకటే సమాధానం, జోగులాంబ గద్వాల జిల్లాలో మీకు రాజకీయ పార్టీ ఏది రాని సమాధానము ఒకటే ఒకటి, మా ఏర్పాటు చేయబోయే పార్టీలో ఆ రోజు మేమేంటో చూపిస్తాం. మాకు ఈరోజు అండ లేదన్నారు, మీకు అండదండ లేవన్నారు, మీ వెనక ఎవరున్నారు అన్నారు. ఈ రోజు నా వెనక ఉన్నది, నా పక్కన ఉన్నది, నా ముందు ఉన్నది, సకాలంగా చెప్పుకుంటారు. రేపటి నుంచి కన్నటువంటి మా కార్యకర్తలు అందరూ కూడా మీ బొమ్మలు వేసుకొని తిరుగుతారు తప్ప ఎక్కడికి. నడిగడ్డ లోపల రంజిత్ కుమార్ మనిషి అంటే ఎవరు టచ్ చేయలేరు. ఈ రోజు నుంచి మనసా వాచ నేను ప్రమాణం చేస్తా ఉన్నాను, మీరు చూపించినటువంటి అడుగు జాడల్లో ఒక సామాన్య కార్యకర్తలాగా మీరు ఏ బాధ్యతలు అప్పచెప్పినా, మీరు ఏ పని అప్పచెప్పినా ఖచ్చితంగా మీకోసం పనిచేయడానికి నేను సర్వంగా సిద్ధంగా ఉన్నానని నా మీ అడుగు జాడల్లో, మీరు చూపిన దారిలో మీరు ఏం చెప్తే అది కార్యకర్తలాగా రేపటి నుంచి మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కార్యకర్తలు తెలంగాణ జాగృతి కండువారు ఊరుల పరిచయం చేయించే బాధ్యత మాదని సంకల్పంగా చెప్తున్నారు. బలమైన నాయకత్వాన్ని తయారు చేసి రాబోయే రోజుల్లో మా ఉమ్మడి జిల్లా నుంచి మీకు పెద్ద ఎత్తున గిఫ్ట్ కూడా ఇస్తాము. ఖచ్చితంగా ఈ కండువా వేసుకొని
సగర్వంగా ఈ కండువ వేసుకుని సగర్వంగా కూడా జిల్లా మొత్తం తిరిగి రాష్ట్రం నా శక్తి మేరకు శక్తికి మేరకు పనిచేస్తాం. శక్తికి మించి అని ఎందుకోసం అంటున్నానంటే నా యొక్క కాన్ఫిడెన్స్, నా ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను. శక్తికి మించి పోరాడుతూ ఈ చెట్టును మీ ద్వారా రాబోయే చెట్టుని మా చెమటని నీళ్లగా మార్చి ఒక్కొక్క నీటి చుక్క గొంతులు పెంచుకుంటాము. ఆ చెట్టుని పెంచుకుంటాము. ఆ చెట్టు కింద సేద తీరుతాము. మా చెట్టు ఎంత పెరిగితే మా యొక్క కార్యకర్తలు అంత బలంగా ఉంటది. రాబోయే రోజుల్లో మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే పార్టీలో మేము ఒక్కొక్క చెమట చుక్కని చేసి నీరుగా మార్చి ఆ చెట్టును పెంచి ఖచ్చితంగా ఈ చెట్టును పెంచే ప్రయత్నం చేస్తాము, పోరాటం చేస్తాము. మీరు ఒకటి మాకు ఇన్ని రోజులు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా మేము తొలిపోయినామని భావిస్తా ఉన్నాం. మీరు మాకు అండగా ఉంటారనే బలమైనటువంటి నమ్మకం మాకు ఉన్నది. ఎందుకోసం అంటే మిమ్మల్ని గత కొన్ని రోజుల నుంచి గమనించినటువంటి కొన్ని విషయాలు, ఇది వేదిక కాదు, అవకాశం వచ్చిన రోజు, సందర్భం వచ్చిన రోజు మీరు ఎందుకు వచ్చినారు, ఎందుకు పార్టీ పెట్టినారు, మీ అంటే ప్రజలు ఎందుకు రావాలా, తెలంగాణ సమాజం ఎందుకు అడుగులేయాలా నేను చెప్పదలుచుకున్న ఆ రోజు ఖచ్చితంగా చెప్తా, చేసి చూపిస్తాను. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు నడిగడ్డ హక్కుల పోరాట సమితి కుటుంబ సభ్యులకు, నా కుటుంబానికి, ఎందుకోసం అంటే మా తల్లిదండ్రులు, మా అన్న కూడా వచ్చాడు, మా అన్న, మా వదిన, మా ఆడపడుచులు, వాళ్ళందరూ అండగా ఉన్నారు నాకు. వారితో పాటు నా ప్రాణ స్నేహితులు, ఆయన నాకు అండగా ఉన్నాడు బుచ్చిబాబు. వీరందరికీ ఎందుకోసం అంటే నాకు అండగా నిలబడినటువంటి వారిని మర్చిపోతే నేను రాజకీయంగా కాదు కదా, మానవత్వం